నమస్తే. నేను సాయి కుమార్. వెల్కమ్ టు 780 ఇన్‌స్టిట్యూట్. ఈరోజు ఏందంటే, మనము సైకాలజీలో ఉన్నటువంటి ప్రతి టాపిక్‌ని ఎట్లా డిస్కషన్ చేద్దాం, మొత్తం ఈ టెట్ లోపు ఎలా కంప్లీట్ చేసుకుందాం, తర్వాత డీఎస్సీకి ఎట్లా చేద్దాం అన్న దాని ప్రకారంగా నేను చేసి ఒక ప్లానింగ్ వేసుకున్నానండి. 100% నాకు తెలిసి నేను టెట్ లోపు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేద్దాం అనుకుంటానంటే, మనం ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని మనం ప్రతిదీ డిస్కషన్ చేసుకుంటూ పోవాలి. టెక్స్ట్ బుక్ చూడండి, తప్పులేదు. కాకపోతే ఒకసారి ఇది వినండి. ఇది వినేటప్పుడు మీరు కూడా ఎట్లా అంటే ఏదో స్టడీ అవర్స్‌లో కాకుండా మనకు ఈవినింగ్ టైమ్స్ ఉంటాయి కదా! ఇది టీ టైమ్స్ కానీ అట్లా ఉన్న టైమ్స్‌లో లేదు తినేటప్పుడు 1 అవర్ సెల్ పెట్టుకొని ర్యాపిడ్‌గా వినండి. ఎట్లా అంటే ఫస్ట్ డిస్కషన్ చేద్దాం. ఎట్లా చేద్దామంటే ఫస్ట్ నేను చేసుకునే ప్లానింగ్ ఏందంటే ఫస్ట్ సైకాలజీలోని అధ్యయన పద్ధతులు, ఉపగమనాలని ఉంటాయి. విజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు, ఉపగమనాలు ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ మనం డిస్కషన్ చేసేది ప్రయోగ పద్ధతి అండి. ప్రయోగ పద్ధతి డిస్కషన్ చేద్దాం. దీంట్లోకెళ్ళి 100% బిట్ పడుతుంది. దీంట్లో మనం పూర్తిగా ఫుల్ లెంత్ వీడియోలు చేసుకుందాం. ఫుల్ లెంత్ అంటే మ్యాక్సిమం 15 నిమిషాల కన్నా ఎక్కువ చేయ దాదాపు ఫుల్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. కొంచెం స్పీడ్ పెట్టినండి తినేటప్పుడైనా మంచిదే. ఓకే, రైట్. నెక్స్ట్ పరిపుచ్చ పద్ధతి, ఇంటర్వ్యూ మెథడ్ అండి. దీంట్లోకెళ్ళి లాస్ట్ డిఎస్సిలో బిట్ పడ్డది. ప్రతి దాంట్లోకెళ్ళి పడ్డది. నేను రాసినప్పుడు వచ్చిందండి 19th రోజు సెకండ్ షిఫ్ట్లో వచ్చింది ఇది. ఓకే, వీలైతే ప్రీవియస్ పేపర్ చూడండి. తర్వాత సర్వే పద్ధతి గురించి కూడా తెలుసుకుందాం. తర్వాత లాంగిట్యూడ్ మెథడ్ నేను షార్ట్ వీడియో చేసిన ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. కాకపోతే నేను దీన్ని ఫుల్ లెంత్ కూడా చేస్తా. తర్వాత క్రాస్ సెక్షనల్ మెథడ్. ఓకే, ఇవి కూడా వచ్చానండి. ఇవి డిఎస్సిలో రిపీటెడ్ క్వశ్చన్స్. వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ. ఓకే, ఈ కేస్ స్టడీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. తర్వాత పరిశీలన పద్ధతి, అబ్జర్వేషన్ మెథడ్. ఓకేనా, ఇది నేను చెప్పాను. యూట్యూబ్ ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో ఉన్నది, ఒకసారి చూడండి. స్పీడ్గా చేద్దాం. తక్కువ టైంలో ఎక్కువ కాంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. 100% బిట్లు కూడా వస్తాయి. మీరు చూడండి, టెక్స్ట్ బుక్ మీద ఆధారపడండి, సిలబస్ని చూసుకుంటూ పోండి. సిలబస్లో ప్రతి అంశాన్ని నేను ఈ టెట్లోపు 20 రోజుల్లోపు నేను 25 రోజుల్లోపు నేను కంప్లీట్ చేస్తాను 100% నేను అనుకుంటున్నా. రైట్. ఓకే, నా ప్లానింగ్ అయితే ఎట్లుందంటే నెక్స్ట్ మళ్ళీ దీని తర్వాత ఇంకోటి పెడతా. ఆ ప్లానింగ్ ప్రకారంగా ఇందాం. చూడండి, యూట్యూబ్లో మన యూట్యూబ్ 780 ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతిదీ మీకోసం పెట్టిందే. ఈ యూట్యూబ్ ఛానల్ని మా టీం స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే కనీసం నా ఛానల్ నుండి నేను అనుకుంటున్న 50 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి ట్రై చేస్తామండి. ఎక్కువ లేదు, నేను అనుకుంటున్నా ఇది మోర్ దెన్ 50 అయితే ఓకే, తప్పులేదు. ఫాలో కండి. 100% నా నుండి నా సక్సెస్ ఎట్లా వచ్చింది, నేను పాటించినటువంటి మెళకువలు ఏంటి, ఎట్లా గుర్తుంచుకోవాలి, ఇది ప్రతిదీ చేస్తా. చాలామంది మ్యాథ్స్ చేయంటారు. ఓకే, మ్యాథమెటిక్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయంటారు. నేనేం చేస్తాను అంటే టిప్స్ చేస్తాను ప్రతిదీ. ఎట్లా ఈ క్వశ్చన్ వచ్చింది అనుకో, ఈ క్వశ్చన్ ఎట్లా ట్యాకిల్ చేయాలి ట్రై చేస్తాను. నేను కూడా మ్యాథమెటిక్స్ చేయడానికి ట్రై చేస్తాను. లేకుంటే మా టీంలో ఉన్నటువంటి అనిల్ సార్ ఉంటాడు, అతనితో కూడా చేయడానికి ట్రై చేస్తాం. షార్ట్ కట్స్ అండ్ స్పీడ్ కూడా ఎట్లా చేయాలి, ఎట్లా స్పీడ్ చేయాలి, క్వశ్చన్ ఎట్లా ట్యాకిల్ చేయాలి. తర్వాత ర్యాపిడ్ రివిజన్ మొదలు పెడతా. ఇది అయిపోయిన తర్వాత ర్యాపిడ్ రివిజన్ కూడా చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ ప్రయోగ పద్ధతి గురించి ఫుల్ లెంత్ వీడియో షార్ట్గా ఉంటుంది, 15 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు. స్పీడ్ వినండి. మరియు మీరు చదివే టైంలో కాకుండా లీజర్ ఉంటుంది కదా, ఎప్పుడు తినే టైం కానీ టీ టైంలో కానీ స్పీడ్ పెట్టి ఒకసారి వినండి. 2-3 సార్లు వినండి కావాలితే, మైండ్లో ఎక్కాలి. మనం ఎట్లా అంటే నిత్య జీవితంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్తో చెప్తా ఎట్లా గుర్తుంచుకోవాలని. రైట్, నెక్స్ట్ వీడియో చూడండి. వెల్కమ్ టు 780 ఇన్స్టిట్యూట్. నేను సాయి కుమార్. ఈరోజు సైకాలజీలోని అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి మరియు అర్థం కానటువంటి ఒక అధ్యయన పద్ధతి, ప్రయోగ అధ్యయన పద్ధతిని గురించి తెలుసుకుందాం. రైట్, ప్రయోగ పద్ధతి అంటే ఏంటిది? ఫస్ట్ ప్రయోగం అంటే ఏంటిదంటే నియంత్రించిన పరిస్థితిలో ఏం జరిగింది, ఏం జరగబోతుందో తెలుసుకోవడాన్ని ప్రయోగం అంటారు. ఓకేనా, ఏం జరిగింది, ఏం జరగబోతుందో తెలుసుకోవడాన్ని ప్రయోగం అంటారు. ఇంకొక డెఫినేషన్కి వస్తే స్వతంత్ర చరరాశి యొక్క ప్రభావం పరతంత్ర చరరాశి పైన ఏ విధంగా ప్రభావితం చూపిందో తెలుసుకోవడాన్ని ప్రయోగం అని కూడా అంటారు. ఓకేనా, రైట్. ప్రయోగ పద్ధతిలో ఫస్ట్ సోపానాలు ఏంటివి, ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక్కోసారి అడగచ్చు, సీక్వెన్స్ అడగచ్చు. ఫస్ట్ ప్రయోగ పద్ధతిలో చేయాలంటే ఫస్ట్ సమస్యను గుర్తించాలి. ఓకేనా, సమస్యను గుర్తించాలి.
సమస్యను గుర్తించిన తర్వాత సమస్యను నిర్వచించాలి. అసలు ఏంటిది? ఒక సమస్య తీసుకును, ఆ సమస్యను గుర్తించును, ఆ సమస్య అంటే ఏంటిదో నిర్వచించాలి. ఓకేనా? తర్వాత ఆ సమస్యకు ఏమై ఉంటుంది పరికల్పన చేయాలి. ఓకేనా? ఈ సమస్య రావడానికి కారణం ఏంటిది, ఈ సమస్యకు మూలం ఏంటిది అనేది పరికల్పన అంటే ఊహించడం అండి. ఊహించడం చేయాలి. ఈ పరికల్పనను తర్వాత పరీక్షించాలి. ఓకే. తర్వాత దత్తాంశాన్ని సేకరించాలి. ఓకేనా? ఈ దత్తాంశాన్ని ఎందుకు సేకరించాలంటే సమస్యకు ఎదురైనటువంటి కారణాలను తెలపడం కోసం. ఓకేనా? దత్తాంశాన్ని గణన చేయాలి. ఓకేనా? ఆ సేకరించిన సమాచారాన్ని మనం ఒక పద్ధతి ప్రకారంగా గణన చేసుకోవాలి. తర్వాత వచ్చినటువంటి ఫలితాలని వ్యాఖ్యానించాలి. ఓకే. ఆ ఫలితాలు ఏమొచ్చినాయి, ఎలా వచ్చినాయి అని చెప్పడం. లాస్ట్కి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది, దేంట్లో ఏ పద్ధతిలో లేనటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినది సాధారణీకరించడం. ఒక ప్రయోగ పద్ధతిలో తప్ప ఎక్కడ మనం సాధారణీకరించలేం. అన్నిటికీ ఇలా జరుగుతుందని సాధారణీకరించలేం. ఓకేనా? ప్రయోగ పద్ధతిలో చివరి సోపానం సాధారణీకరించడం. ఓకే. ప్రయోగ పద్ధతిలో భావనలు ఉంటాయి. ఓకే. ఈ ప్రయోగ పద్ధతిలో భావనలు ఏంటిది? ఒకటి ప్రయుక్త. ప్రయుక్త అంటే ప్రయోగాన్ని చేసేవారిని ప్రయుక్త అంటారు. ఓకేనా? ప్రయుక్త అంటే ప్రయోగాన్ని చేసేవారిని ప్రయుక్త అంటారు. ప్రయోజ్యులు అని అంటే ప్రయోగంలో పాల్గొనే వారిని ప్రయోజ్యులు అని అంటారు. ఓకే. రైట్. ఉద్దీపన. ఉద్దీపన అంటే ప్రస్తుత స్థితిలో మార్పును తీసుకొచ్చేదాన్ని ఉద్దీపన అంటారు. ప్రతిస్పందన అంటే ఉద్దీపన యొక్క సంయుక్త చర్య. ఓకేనా? ఉద్దీపనకు ఫలితాన్ని చూపిస్తుంది. ఉద్దీపన అంటే ఏంటంటే సపోజ్ మనకు వినడం. వినడం అనేది కూడా ఒక ఉద్దీపన. ఓకేనా? విన్న తర్వాత మాట్లాడడం అనేది ప్రతిస్పందన, చెప్పడం అనేది. ఓకే. తర్వాత ఏదైనా మంచిదే. ఇప్పుడు కుక్క పైన పావులో ప్రయోగం చేసినప్పుడు ఆహారం అనేది ఉద్దీపన. ప్రతిస్పందన ఏమైంది అక్కడ? లాలాజలం రావడం అనేది ప్రతిస్పందన. ఓకే. ఇప్పుడు చరరాశులు ఉంటాయండి. చరరాశులు కూడా. ఈ చరరాశులు అంటే ఏంటిదంటే తమంత తాముగా చలించే వాటిని చరరాశులు అని అంటారు. ఈ చరరాశుల్లో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఒకటి స్వతంత్ర చరరాశి, రెండోది పరతంత్ర చరరాశి, మూడోది జోక్య చరరాశి. ఓకేనా? స్వతంత్ర చరరాశి అని అంటే ఏంటిదంటే ఇది ప్రయుక్త ఆధీనంలో ఉంటుంది. ప్రయోగం చేసేటప్పుడు వ్యక్తి ప్రయోగం చేసే వ్యక్తి ఇతని ఆధీనంలో ఉండేదాన్ని స్వతంత్ర చరరాశి అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఏం ఎగ్జాంపుల్ అంటే పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇంటికాడ హోంవర్క్ చేయించడం వల్ల విద్యార్థుల యొక్క అచీవ్మెంట్ లెవెల్స్ సాధన అనేది పెరిగింది. ఇలా స్వతంత్ర చరరాశి ఏంటిది ఏంటంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లలని హోంవర్క్ చేయించడం, ఇది స్వతంత్ర చరరాశి. ఓకేనా? పరతంత్ర చరరాశి అంటే ఏంటిదంటే వాళ్ళ సాధన పెరగడం అనేది పరతంత్ర చరరాశి. స్వతంత్ర చరరాశి పైన ఆధారపడి ఉంటుంది పరతంత్ర చరరాశి. ఓకేనా? ఇది ప్రయోగం చేసే వారి యొక్క ఆధీనంలో ఉంటుంది. పరతంత్ర చరరాశి అంటే ఏంటిదంటే స్వతంత్ర చరరాశి యొక్క సంయుక్త చర్య అనొచ్చు, స్వతంత్ర చరరాశి పైన ఆధారపడినది అనొచ్చు, స్వతంత్ర చరరాశి యొక్క ఫలితం కూడా అనొచ్చు. ఎలా అంటే ఇలా చూడండి. ఒక ఉపాధ్యాయుడు గణిత సమస్య ఇచ్చి వాళ్ళ యొక్క సాధన తెలుసుకోవాలనుకున్నాడు, ఏ లెవెల్లో ఉన్నారన్నది. ఓకేనా? ఉపాధ్యాయుడు గణిత సమస్య ఇవ్వడం అనేది స్వతంత్ర చరరాశి. వాళ్ళ యొక్క సాధన తెలుసుకోవడం, సాధన అనేది పరతంత్ర చరరాశి. స్వతంత్ర చరరాశి పైన పరతంత్ర చరరాశిపై ఆధారపడి ఉంటుంది. ఇంకోటి జోక్య చరరాశి. ఈ జోక్య చరరాశి అంటే ఏంటిదంటే ఈ స్వతంత్ర చరరాశి వేరమే పరతంత్ర చరరాశి మీద ప్రభావం చూపుతుంది, కానీ ఇది ప్రయుక్తాధీనంలో ఉండదు. ఎలా అంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూడండి, ఒక ఉపాధ్యాయుడు గణిత సమస్య ఇచ్చి వాళ్ళ యొక్క సాధన ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. ఓకే. గణిత సమస్య ఇవ్వడం అనేది స్వతంత్ర చరరాశి, వాళ్ళ సాధన ఎంత ఉందో అని తెలిపేది పరతంత్ర చరరాశి. అలాగే ఈ జోక్య చరరాశి అంటే ఏంటిది, ఆ టైంలో ఉన్నటువంటి విద్యార్థుల పైన చూపించినటువంటి మరొక ప్రభావం ఏంటిది, ఇంట్రెస్ట్ లేకపోవడం. ఓకేనా? మానసిక స్థితి మంచిగా లేకపోవడం వల్ల కూడా ఫలితాలు సరిగా రావు. అంటే పరతంత్ర చరరాశి పైన ప్రభావం చూపుతుంది. ఓకే. రైట్. ఇది జోక్య చరరాశి. రైట్. ప్రయోగ నమూనాలు. ఇది అయిపోయినాక 2-3 ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. ఫస్ట్ ప్రయోగ నమూనాలు ఎట్లుంటాయి? ప్రయోగ సమూహాలు ఏమంటాయి? ప్రయోగ సమూహం ఒకటి, నియంత్రిత సమూహం ఒకటి. ఇది మంచి ఇంపార్టెంట్. ఈడికెళ్ళి బిట్టు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇళ్ళకెళ్ళి కూడా పడుతుంది. ఈ 2 పాయింట్లు 100% టెట్ లేదా డిఎస్సిలో 1 మార్క్ కంపల్సరీ, 1 క్వశ్చన్ కంపల్సరీ. చూడండి. సమూహాలు: ప్రయోగ సమూహం, నియంత్రిత సమూహం. ప్రయోగ సమూహం అంటే ప్రయోగ పద్ధతిలో ప్రయోగం చేసేవారి యొక్క సమూహాన్ని ప్రయోగ సమూహం అంటారు. ఓకేనా?
ఈ నియంత్రిత సమూహం అంటే ప్రయోగంలో పాల్గొననీయకుండా వీరిని పోల్చడం కోసమే ఉపయోగిస్తారు ఈ నియంత్రిత సమూహాన్ని. ఓకే, ఇప్పుడు చూడండి ఎట్లా అంటే ఏ క్లాస్ ఉంది, బి క్లాస్ ఉంది. ఓకేనా, ఏ క్లాస్కి హోంవర్క్ చేసుకొస్తే గిఫ్ట్ ఇస్తానని ఒక ఉపాధ్యాయుడు చెప్పిండు, వీళ్ళకి చెప్పలే, హోంవర్క్ చేసుకుర్రని అని చెప్పారు. ఓకేనా, ఇలా ప్రయోగం చేసింది ఏంది ఏ క్లాస్, ఇది ప్రయోగ సమూహం. మరి బి యొక్క ఏంది, ఇది సహజ స్థితిలోనే ఉంటుంది కాబట్టి దీన్ని నియంత్రితం అని కూడా అంటారు. అక్కడ పరిశీలనలో వేరే అవుతుంది, పరిశీలన పద్ధతిలో. ఇక్కడ మాత్రం ఇది సహజంగా ఉన్నదాన్ని దీన్ని నియంత్రించిండు, ఏమి ఇవ్వకుండా అట్లనే ఉంచిండు, ప్రయోగం చేయలేదు కాబట్టి దీన్ని నియంత్రిత సమూహం అని అంటారు. వీళ్ళకు హోంవర్క్ చేసుకొస్తే ఏమో గిఫ్ట్లు ఇస్తా అన్నాడు, వీళ్ళకి హోంవర్క్ చేసుకుంటాం అన్నాడు, చేసుకొచ్చిన వాళ్ళకి వీళ్ళకి పోల్చిండు. ఓకే, ఇది నియంత్రిత సమూహం. ప్రయోగం అంటే గిఫ్ట్ ఇయ్యింది నియంత్రిత సమూహం, పోల్చడం కోసం ఉపయోగిస్తారు నియంత్రిత సమూహాన్ని. ఓకే, రైట్. నెక్స్ట్, ఈ జోక్య చరరాశులు పరతంత్ర చరరాశి పైన ప్రభావం చూపుతాయి. ఒక ప్రయోగం చేసేటప్పుడు ఉపాధ్యాయుడు తన ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని సేకరించాలంటే జోక్య చరరాశులను నియంత్రించాలి, లేకపోతే ఇవి ప్రభావం చూపించి ఫలితాలు అనేవి తారుమారవుతాయి. పరతంత్ర చరరాశి పైన స్వతంత్ర చరరాశి వేరమే ప్రభావం చూపుతాయి. కాబట్టి జోక్య చరరాశులను నియంత్రించడం కోసం పద్ధతులు ఉన్నాయి. ఒకటి నివారణ పద్ధతి, రెండు నియంత్రిత పద్ధతి. నివారణ పద్ధతి అని అంటే ఏంటిదంటే, నివారణం అంటే తొలగించడం. ఫస్టే ఏంటిదంటే ప్రయోగం చేసేటప్పుడు ముందే చూసుకొని ఏమైనా ప్రత్యేక శిక్షణలను పొంది ఉన్నారా, లేకుంటే వాళ్ళు ఉన్నతమైన వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళని ఫస్టే ప్రయోగంలో పాల్గొననీయకుండా తీసేసే పద్ధతి నివారణ పద్ధతి. ఓకే, తర్వాత నియంత్రిత పద్ధతి. ఈ నియంత్రిత పద్ధతి అనేది నియంత్రించాలి, దాంట్లో మళ్ళీ 3 రకాలు. ఒకటి సమజోడి పద్ధతి, రెండవది సమూహ పద్ధతి, మూడవది యాదృచ్ఛిక పద్ధతి. సమజోడి పద్ధతి అని అంటే ఏం లేదు, ఇద్దరు ఒకే స్థాయిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వారిని 2 గ్రూపులుగా చేసినప్పుడు ఒకరిని ఎల్లేయడం ఒకరిని లేయడం, సమరూపకాల వారిని కూడా ఒక ఏ గ్రూప్లో ఒకరిని ఇచ్చడం, బి గ్రూప్లో ఒకరిని ఇచ్చడం, అట్లా వేయడాన్ని సమజోడి పద్ధతి అంటారు. సమూహ పద్ధతి అని అంటే ఏంది, సగటు కానీ మధ్యగతం కానీ బౌలకం కానీ విచలనం కానీ చేసి అంక మధ్యమాలను ఉపయోగించి వచ్చిన వాళ్ళని సమూహాలుగా విభజించడం. యాదృచ్ఛిక పద్ధతి అని అంటే నియంత్రించలేనటువంటి జోక్య చరరాశులు ఉన్నప్పుడు యాదృచ్ఛికంగా ఏది చిట్టీల ద్వారా కానీ యాదృచ్ఛికంగా వేరు చేయడాన్ని యాదృచ్ఛిక పద్ధతి అని అంటారు. ఇంకోటి ప్రయోగ నమూనాలు. ఓకేనా, ప్రయోగ సమూహాలు. ఓకే, ఈ ప్రయోగ సమూహాలు ఎట్లుంటాయంటే ప్రయోగ సమూహాలు ఏంటి అంటే, ఒకటి ఇది ఇంపార్టెంట్ అండి, ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బిట్టు కూడా. ఇది కూడా ఏక సమూహ పద్ధతి అని అంటే ఒకరోజు ఒకే సమూహం పైన ప్రయోగం చేయడాన్ని ఏక సమూహ పద్ధతి అని అంటారు. ఎలా అంటే ఒకరోజు హోంవర్క్ చేసుకుని వస్తే గిఫ్ట్ ఇస్తానని చెప్పి మరోసారి హోంవర్క్ చేసుకుని రమ్మని చెప్పడం, చేసుకొచ్చినప్పుడు ఎట్లున్న ఫలితాలు, గిఫ్ట్ ఇచ్చినప్పుడు, గిఫ్ట్ ఇవ్వనప్పుడు ఎలా ఉన్నది ఫలితాలు, ఒకే గ్రూప్ పైన చేయడాన్ని ఏక సమూహ పద్ధతి అంటారు. ఓకే, ద్విసమూహ పద్ధతి అని అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏ గ్రూప్ను ఒకటి తీసుకోవడం, బి గ్రూప్ను ఒకటి తీసుకోవడం, ఏ గ్రూప్ని అంటే హోంవర్క్ చేసుకొని వస్తే గిఫ్ట్ ఇస్తానని లేకుంటే పెన్నులు ఇస్తానని చెప్పి, దీనికి మామూలు ఇక్కడ బహుళ సమూహ పద్ధతులు. ఇలా ఏంటిదంటే ఇక్కడ ఏ గ్రూప్ని బి గ్రూప్ని సి గ్రూప్ని ఇచ్చేసి ఇక్కడ ఏ గ్రూప్ని ప్రయోగ పద్ధతికి గురి చేసి తర్వాత నియంత్రిత పరిస్థితికి కూడా గురి చేయాలి. ఓకే, తర్వాత దీన్ని ఎట్ ఏ టైం ఏ గ్రూప్కి చేసినప్పుడు ఇది నియంత్రితంగా ఉంటుంది, ఇది మళ్ళీ బి గ్రూప్ అయినా ప్రయోగం చేసినప్పుడు ఇది ఏ గ్రూప్ అనేది నియంత్రిత పరిస్థితులు ఉంటుంది. ఎట్ ఏ టైం 2 కన్నా ఎక్కువ ఇట్లా ప్రయోగ సమూహానికి నియంత్రిత సమూహానికి గురి చేసినట్లయితే బహుళ సమూహ పద్ధతులు అంటారు. ఓకే, రైట్. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఇడికెళ్ళి పడే బిట్లు ఎడికెళ్ళి ఉంటాయంటే చరరాశుల మీదకి వెళ్ళి ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయి, ప్లస్ వచ్చేసి నివారణ పద్ధతులు ప్లస్ ప్రయోగ సమూహాలు. ఓకేనా, చూడండి మళ్ళీ 2-3 క్వశ్చన్లు మళ్ళీ చూద్దాం. స్వతంత్ర చరరాశి అంటే ఏంటిది, ప్రతంత్ర చరరాశి అంటే ఏంటిది, జోక్య చరరాశి అంటే ఏంటిది అనేది ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇవి మనం ఓన్గా చేసుకోవాలి, అలాంటప్పుడు మాత్రమే మనం ఆన్సర్లు కరెక్ట్ చేయడానికి వీలుంటుంది. ఒకటి నేను చెప్తా చూడండి. ఒక వ్యక్తి ఒక సంస్థలో ఉన్నటువంటి లీడర్ యొక్క లక్షణాల ఆధారంగా
వాళ్ళ కొలీగ్స్ యొక్క ప్రవర్తనను టైం పంచువాలిటీ అధ్యయనం చేయాలనుకున్నాడు. ఓకేనా? దీంట్లో స్వతంత్ర చర్యరాశి ఏంటిది? లీడర్ యొక్క లక్షణం. లీడర్ యొక్క లక్షణం. ఈ లీడర్ యొక్క లక్షణం అంటే ఇతడు స్ట్రిక్ట్‌గా ఉండడం అంటే వాళ్ళపైన ప్రభావం చూపుతదిగా. ఈ లీడర్ యొక్క లక్షణం అనేది ఏమైతది? స్వతంత్ర చర్యరాశి అయితది. పరతంత్ర చర్యరాశి అనేది ఏంటిది? వాళ్ళ యొక్క సమయపాలన పాటించడం అనేది పరతంత్ర చర్యరాశి. ఓకేనా? తర్వాత జోక్య చర్యరాశి ఏంటిది? వాళ్ళకు ఆ ఉద్యోగం అంటే ఇంట్రెస్ట్ ఉండడం, లేకపోవడం, శారీరక వైకల్యాలు అవి ఉండడం ఏంటి? జోక్య చర్యరాశి కిందకి వస్తాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ప్రధాన ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వం అనేది పిల్లలపైన ఏ విధంగా పడుతుందా? పిల్లల యొక్క అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుంది? ఏ విధంగా ప్రభావితం చేస్తుందని తెలుసుకోవడం ఒక ప్రయోగంలో ప్రధాన ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వం అనేది ఏంటిది అని అంటే అది స్వతంత్ర చర్యరాశి. ఓకేనా? తర్వాత పిల్లల యొక్క అభివృద్ధి అనేది ఏమవుతుంది? దేని మీద డిపెండ్ అవుతుంది? ప్రధాన ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వం పైననే పిల్లల యొక్క అభివృద్ధి డెవలప్మెంట్ అవుతుంది. ఇతడు ఆ స్కూల్ని సరిగా నడిపించినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి ప్రధాన ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వం అనేది ఏమవుతుంది? స్వతంత్ర చర్యరాశి అవుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి ఏమవుతుంది? పరతంత్ర చర్యరాశి అవుతుంది. మరి జోక్య చర్యరాశి ఏంది? ఆ పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితులు, భౌతిక పరిస్థితులు అనేటివి కూడా జోక్య చర్యరాశులు అవుతాయి. ఇతను ఎంత చక్కగా ఉన్నప్పటికీను పరిస్థితులు లేకపోతే వాళ్ళ యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి ఇవి వీళ్ళపైన ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి వీళ్ళ ఆధీనంలో లేకుండా వీళ్ళపైన ప్రభావం చూపుతుంది కాబట్టి వాటిని జోక్య చర్యరాశులు అంటారు. ఏదైనా మంచిదే, మన ఓన్గా చాలా చేసుకుంటే ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రయోగ సమూహము, నియంత్రిత సమూహం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీదకి కూడా బిట్టుపడుతుంది. అంటే ఏడికెళ్ళి పడుతుంది అంటే ఏ గ్రూప్కు ప్రయోగం ఇచ్చిండు, బి గ్రూప్ని పోల్చిండు, బి గ్రూప్తో పోల్చి ప్రయోగం చేసిండు అని అన్నప్పుడు దాంట్లో నియంత్రిత సమూహం ఏది అన్నప్పుడు బి అనే చెప్పాలి, కానీ ఏకి పోవద్దు. ఏ పైన ప్రయోగం చేసిండు. ఓకేనా? ఈడికెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, నేను అనుకుంటున్నా ఈ టెట్ మరియు డిఎస్సి లోపే మీకు అన్ని సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్లు నేను కవర్ చేస్తా. ఓకే రైట్. ఇలాంటి కంటెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా 7-8 ఛానల్ని.